హాయ్ అండి. నేను కేరళ వెళ్ళినప్పుడు ఈ దీపారాధన చూశాననమాట. ఎంత బావుందోనండి. చీకట్లో ఆ దీపపు కాంతి చూస్తే అసలెంత బాగుందో. ముఖ్యంగా ఈ కింద భాగం చూస్తున్నారా? నల్లగా ఉంది గదా! దీనికోసమే నేనసలు ఈ వీడియో చేసిందనమాట. ఏంటంటే, మన ఇళ్ళల్లో చాలామందుంటారు గదండీ పెద్దవాళ్ళు. ఆళ్ళకున్న మూర్ఖత్వం అంతా ఇంతా కాదనమాట. వీళ్ళేం జేశారో తెలుసా? ఒక క్లాత్ పెట్టి మొత్తం అంతా తుడిసేసి, నూనె పోసి దీపాలు వెలిగించుకుంటా వచ్చేస్తున్నారు కాగడాతోటి. అదే మనకు ఆంధ్రాలో ఉందనుకో, దీన్ని సూపర్‌గా పీతాంబరేసి, బాగా తోమేసి, అవసరమైతే చింతపండేసి నానబెట్టి, కుదిరితే వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి, ఇన్ని చేసి తోమేసిన తర్వాత దాన్ని బాగా క్లాత్ పెట్టి తుడిసేసి తళతళలాడిచ్చిన తర్వాత, కుదిరితే నోటితోటి లేతే ఫ్యాన్ తోటి ఫుఫ్ అని ఊది ఆరబెట్టేస్తారు. అయిపోయింది గదా! ఇక మరుసటి రోజు మళ్ళీ అది ఏమన్నా పాసిది, గీసిది అనుకుంటే మళ్ళీ తుడుత్తారు. ఆ తర్వాత దీపారాధన జేసుకుంటా ఉంటారన్నమాట. ఈళ్ళకి తళతళలాడుతా ఉండాలి. అంటే వీళ్ళకి శుభ్రం లేదనుకుంటున్నారా? మనోళ్ళకే శుభ్రం ఉందనుకుంటున్నారా? వీళ్ళు చేసినట్టు పూజలు మనం గూడా చేయలేం. తెలుసా? అంత బాగా చేస్తారు. అంత బావున్నాయి ఈళ్ళ టెంపుల్సు. వీళ్ళు దేవుడికెలిగిచ్చే దీపపు కుందులను గూడా నేను చూసానండి. సబ్బేసి తోమేసి పక్కన పెట్టారు. ఇన్ కేస్ ఎప్పుడన్నా విశేషమైన రోజేమన్నా తోముతారేమో తెలీదు గానీ, మనోళ్ళు అలా చేస్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏమంటారంటే తెలుసా? ఎందుకలా చేస్తన్నారంటే, మనం ఎంగిలి పళ్ళెంలో తింటామా? ఇది కూడా అంతే అంటారు. అట్లా ఉన్నారు. ఇది గురువాయూర్‌లో. చూసారా ఎంత నల్లగా ఉందో? మనకంత మూర్ఖత్వం ఏంటో అర్థం కాదు. వాళ్ళు వీళ్ళు చెప్పింది చక్కగా ఇనేసి చేసేస్తాం. ఇది రియాలిటీ.